మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారా? అయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వాళ్ళ కోసమే అండి. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. షుగర్ వచ్చిందంటే మనం తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఫుడ్స్ షుగర్ ఉన్నవారికి మేలు చేస్తే మరికొన్ని సమస్యల్ని కూడా తీసుకొస్తాయి. అలాంటి వాటిలో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా ఫ్రూట్స్ తినడం అంటే చాలా మందికి ఇష్టం. ఫ్రూట్స్ తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు కూడా. అయితే కొన్ని ఫ్రూట్స్ మన బాడీలో షుగర్ లెవెల్స్ని అమాంతం పెంచేస్తాయి. షుగర్ ఉన్నవారు కొన్ని పండ్ల జోలికి వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు ఫుడ్ అనాలిసిస్లో. ఆ పండ్లేవో ఇప్పుడు చూద్దాం. చెర్రీ ఫ్రూట్స్. ఇవి ఎంత తీయగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే వీటిని తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే అవి షుగర్ ఉన్న వారికి సమస్యను తీసుకొస్తాయి. అటు పైనాపిల్స్ గురించి చెప్పుకుంటే వీటిలో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. వీటిలో పంచదార శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని 1-2 ముక్కలు తినొచ్చు. అలా కాకుండా ఎక్కువగా తింటే షుగర్ ఎక్కువ అవుతుంది. ఇక ద్రాక్షలో చెప్పుకుంటే చాలా రకాలే ఉన్నాయి. అన్ని రకాల ద్రాక్షల్లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. వీటిని కొద్దిగా తీసుకున్నప్పుడు సమస్య ఏమీ లేదు, కానీ ఎక్కువగా తిన్నప్పుడే అసలు సమస్య. అలానే పుచ్చకాయ కూడా ఓ రిఫ్రెషింగ్ ఫ్రూట్. దీన్ని తినడం వల్ల శరీరానికి నీటి శాతం అందుతుంది. కానీ ఇందులోని షుగర్ గుణాలు డయాబెటీస్ని పెంచుతాయి. ఇక చివరిగా మామిడి పండ్లు. ఇవి ఎంత తీయగా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా. అయితే వీటిని తక్కువగా తినడం వలన ఎలాంటి సమస్య ఉండదు, కానీ ఎక్కువగా తింటే షుగర్ సమస్య తిరగబెడుతుంది. ఈ పండ్లు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఈ సీజన్లో 1-2 వరకు తినొచ్చు. అయితే ఆఖరిగా ఒక్క మాట, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. అతి అనేది ఎప్పటికైనా ప్రమాదమే. ఏదైనా మితంగా తిన్నంత వరకు ఆరోగ్యానికి ఏమీ కాదు. నేను చెప్పానని కాకుండా మీ షుగర్ లెవెల్స్ని బట్టి మీకు మీ డైటీషియన్ ఇచ్చిన సలహా మేరకు మీ ఫుడ్ అలవాట్లను ఎంచుకోండి.